నమస్కారం. సాంప్రదాయ వంటల్ని పరిచయం చేసే ట్రెడిషనల్ ఫుడ్స్కి స్వాగతం. ఇప్పుడు మీకు పచ్చిమిరపకాయ మసాలా ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, పచ్చిమిరపకాయతో మసాలా చేసుకొని తినడం ఏంటి అని. అయితే దీన్ని బెంగళూరు మిరపకాయ అంటారు, అంటే బజ్జీలు వేసుకునే మిరపకాయ. బెంగళూరు మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వాము, జీలకర్ర, పోపు గింజలు, పసుపు, ఉప్పు, నూనె, వేయించడానికి సరిపడినంత నూనె. ఇప్పుడు ముందుగా మనం కొన్ని మిరపకాయలు తీసుకుందాం. నిలువుగా కొంచెం వాము వేసుకుందాం. వాము, అలాగే జీలకర్ర మనం నిలువుగా కట్ చేసిన ఆ మధ్యలో కొంచెం వాము, జీలకర్ర వేసుకున్నాం. వాము, కట్ చేసిన ఈ బెంగళూరు మిరపకాయ ఏదైతే ఉందో అందులో వాము కొంచెం వేసుకున్నాం. తర్వాత జీలకర్ర వేసి పెట్టుకుందాం. ఇందులో పెద్దగా మసాలాలు అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం ఆల్రెడీ మట్టి బాణలి ఉంచేసి ఉన్నాం. ఇందులో ఈ మిరపకాయలు వేగడానికి సరిపడినంత నూనె వేసుకుందాం. మిరపకాయలు వేగడానికి సరిపడినంత నూనె వేసుకుందాం. చాలా సులువైన ప్రాసెస్ ఇది. పెద్దగా ఉండడం ఇబ్బంది అనుకుంటే చక్కగా సగానికి కట్ చేసుకోవచ్చు కూడా. అలాగే చేద్దాం. ఇందులో కొంచెం చిన్న సైజు మిరపకాయలు కూడా దొరుకుతాయి, అది కూడా వాడుకోవచ్చు. ఇలా సగానికి కట్ చేసుకుందాం. ఇందులో కొంచెం పోపు గింజలు, అన్నీ కల్పించుకున్న పోపు గింజలు కొంచెం. మట్టితో చేసిన పాత్రలు కనుక చాలా త్వరగా అయిపోతాయి ఇందులో. తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేసుకుందాం. చక్కగా ఒక 4 నిమిషాలు ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగిన తర్వాత స్మెల్, ఇందులో సరిపడినంత ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకున్నాం. చక్కగా పేస్టు, దాంతోపాటు తాలింపు గింజలు వేగాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం మిరపకాయలు, బెంగళూరు మిరపకాయలు అంటారు. మనం ఇక్కడ బజ్జీ మిరపకాయలు అని కూడా అంటారు.
చక్కగా. కావాలంటే మిరపకాయ మొత్తం పొడవుగా కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని సగానికి కట్ చేసి లోపల వాము, జీలకర్ర కలుపుతున్నాను. ఇది ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఈ మిరపకాయలకి చక్కగా అంటుకునేలా తిప్పాలి బాగా. కొన్ని నిమిషాలు అలాగా ఉంచుదాం. మిరపకాయ బాగా మగ్గుతుంది. మూత పెడితే బాగుంటుంది. బాగా మగ్గుతుంది. ఒక 3 నిమిషాలు, 3-4 నిమిషాలు. ఇప్పుడు ఇది ఉగ్గానితో కలిపి తినే ముందు ఇంకొక మట్టి ప్లేటు, మనం అన్నీ మట్టే వాడుతున్నాం కాబట్టి ఇంకొక వేరే మట్టి ప్లేట్లోకి తీసుకుంటాను. ఇంకా మనకి మిగిలిపోయిన మసాలాతో పేస్ట్తో అవసరం లేదు. ఆల్రెడీ ఈ మిరపకాయకి పట్టేసింది చక్కగా. ఇప్పుడు నేను చక్కగా అరిటాకులో ఉగ్గాని వేసుకొని ఈ మిరపకాయ కలుపుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు మిరపకాయలు పక్కన తీసి పెట్టాను కదా, అరిటాకు సిద్ధంగా ఉంది, ఉగ్గాని కూడా రెడీగా ఉంది. చక్కగా కొంచెం నీళ్ళు చల్లి శుభ్రం చేసుకొని ఇందులో వడ్డించుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఉగ్గాని రెడీగా ఉంది నా దగ్గర. ఉగ్గాని వడ్డించుకొని చక్కగా నేను తయారు చేసిన మిరపకాయ మసాలా, మిర్చి రెడీ చేసుకున్న మసాలా మిర్చి దీంతోపాటు వేసుకొని, వావ్, చూస్తూనే ఇలాగే డైరెక్ట్గా కొరికేయాలనిపిస్తుందా చక్కగా. ఇప్పుడు నేను ఉగ్గానితో పాటు మిరపకాయ, మసాలా మిరపకాయ వేడివేడిగా వాము, జీలకర్ర, ఉగ్గాని కాంబినేషన్ అదిరిపోయింది. రైస్తో కూడా తినొచ్చు. వావ్, సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి. థ్యాంక్ యూ.